ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత హామీలను నెరవేర్చడం సాధ్యం కాదు అని తెలిసిన కూటమి సర్కారు కుట్రలు కుతంత్రాలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై ఈశ్వర ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలంతా గమనిస్తూ ఉన్నారని మండిపడ్డారు ఈశ్వర ప్రసాద్ రెడ్డి. రాజకీయ కక్షలతో రాజకీయ దురుద్దేశంతో మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, ఇతర వ్యక్తులను అరెస్ట్ చేయడము, బాధించడము, వేధించడము చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వము తాను ఇచ్చిన మోసపూరిత హామీలు ఎలాగూ నిలుపుకోలేమని తెలిసి, ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసి దాన్ని కప్పిపుచ్చుకునే దానికి, జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా రాజకీయంగా దెబ్బతీసేదానికి అన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. అందులో భాగంగానే ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, బాలాజీని, మిగతా రాజకీయ నాయకులను అరెస్ట్ చేసి వేధించడము చాలా దారుణమైనటువంటి విషయము.